చేసేస్తాము, మేము నుంచి అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నారు. వైజాగ్ పార్లమెంట్లో బొత్స ఝాన్సీ గారితో సైతం 7 కూడా మొత్తం అన్ని కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలవబోతున్నారు. ఏకపక్షంగా ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయి వీళ్ళు దోచుకున్న విధానాన్ని, కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు, ఒక్క ఏది ఫ్యాక్టరీ రాకుండా ఏమీ చేయకుండా వీళ్ళు కనీసం చదువుకున్నటువంటి విద్యార్థులకి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని చెప్పి అన్నారు. ఇక్కడ ఐటీ హబ్గా తీర్చిదిద్దామన్నారు. ఆ ఐటీ మినిస్టర్ కాస్త శుభ్రంగా అవినీతి చేసుకుంటా వీళ్ళు అనకాపల్లిలో విస్తీర్ణపేట భూముల్ని కొట్టేశారు. పచ్చని చెట్లని ఇవాళ ఎక్కడికెక్కడ వీళ్ళు నరికేశారు. ప్రకృతి విధ్వంసం. ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా దారి పొడుగునా చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు వీళ్ళు నరుక్కుంటూ వెళ్ళిపోయారు. పచ్చదనాన్ని పూర్తిగా వీళ్ళు మటిమాయం చేస్తారు. మొన్న మళ్ళీ G20 సదస్సు పేరుతో జీవీఎంసీలో 150 కోట్ల రూపాయలు పనులు చేపట్టి 100 కోట్ల రూపాయల పైగా దోచుతున్నారు వీళ్ళు. ఏంటున్నదని ఇంకా ఉత్తరాంధ్రలో ఇంకా సముద్ర తీర ప్రాంతం చూస్తే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమ్లీ బీచ్ వరకు మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కాంక్రీట్ జంగల్ చేసేసి ముక్కల కింద వ్యాపారం చేసేసుకొని వీళ్ళు కబ్జా చేస్తారు సముద్రాన్ని కూడా. వీళ్ళు పంచభూతాలను విడిచిపెట్టలేదు, పంచభూతాలని దోచేశారు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండే ఇదంతా చేశారు. అది మొన్న జరిగినటువంటి పోలింగ్ రోజు నాడు తెల్లవారి 6:30 గంటలకి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్గా వచ్చి ఓటు వేసి నా ఓటు వినియోగించుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, 25 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు రాబందులు, వైసీపీ రాబందులు అనేటువంటి తపనతో ముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రాంతవాసులందరూ కూడా ప్రతి ఒక్క అడుగు భూమి కూడా, గజం భూమి కూడా ఉండకుండా వీళ్ళు దోచేశారు, కొండలు కొట్టేశారు. మనం డిస్కస్ చేద్దాం మూర్తి గారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా వైజాగ్ కేంద్రంగానే అనేటువంటి ప్రకటన పదే చేస్తూ ఎందుకు అసలు తొలి నుంచి కూడా, ఇప్పుడనే కాదు, రాజధాని అక్కడ ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి అంశం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత